నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోలులో 8,003 కోట్ల మైలురాయిని చేరుకోవటం హర్షణీయం. మంత్రి మనోహర్ వెల్లడి. మార్చి 29 నుండి జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన మరియు పశుపాల పోటీలు ప్రారంభం. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. స్వరలయ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ ఉగాది పురస్కారాలు ప్రదానం. ఈ నెల 29వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఎడ్లబల ప్రదర్శన పోటీలలో గెలుపొందిన విజేతలకు బుల్లెట్ బండిని ప్రదానం చేయడం జరుగుతుందని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు తెలిపారు. స్థానిక మార్కెట్ యార్డ్లో నిర్వహిస్తున్న పోటీల ప్రాంగణాన్ని ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2011 నుండి ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రైతులలో వ్యవసాయం పట్ల ఆసక్తి పెంపొందించి వ్యవసాయంలో వస్తున్న ఆధునిక ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మార్చి 29 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే ఎడ్లబల ప్రదర్శన పోటీలను ప్రజలు రైతులు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. విజేతలకు మొదటి బహుమతి బుల్లెట్ ప్రజెంట్ చేయడం జరుగుతుందని ఆనంద్ బాబు తెలిపారు. ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శన తెనాలి పట్టణంలో మార్కెట్ యార్డ్ ఆవరణలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినమైన ఈ నెల 29వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవం రోజు వరకు ఈ పోటీలు నిర్వహించబోతా ఉన్నాం. ఆలపాటి శివరామకృష్ణయ్య గారి మెమోరియల్ జ్ఞాపకార్థం ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఇలాంటి వైజ్ఞానిక ఆహ్లాదకరమైన కార్యక్రమాలు కూడా చేసుకోలేకపోయాం. ఈ సంవత్సరం మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవటం, ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఈ కార్యక్రమాలు మొదలు పెట్టాలని తెనాలి వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా మళ్ళా ఉత్సాహం చూపించడం, ఈ కార్యక్రమాలకు ఏర్పాట్లు దిగ్విజయంగా జరిగిపోతూ ఉన్నాయి. ఇది జాతీయ స్థాయిలో జరిగే ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి పందిపేటలన్నీ కూడా మన ప్రాంతానికి రాబోతూ ఉన్నాయి. దాదాపు ఈ వారం రోజులు కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. రోజు వేలాది మంది, ఈ వారం రోజుల్లో లక్షలాది మంది ప్రజలు ఈ పోటీలు తిలకించి ఆనందించబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా స్పోర్టివ్ స్పిరిట్తో, క్రీడా స్ఫూర్తితో జరుగుతాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా. ఎవరం కూడా వేరుగా భావించాల్సిన అవసరం లేదు.
అందరం కూడా పాల్గొనడానికి అర్హులే. ప్రతి ఒక్కరూ రావచ్చు. ఇక్కడ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు ఏం భేదాలు లేవు. అందరూ పాల్గొని అందరూ దీన్ని సంతోషంగా ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. పశుపాల ప్రదర్శనకు సంబంధించి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా పశువులు మాత్రమే రావాలనే ఒక నిబంధన ఉంది. ఒంగోలు జాతి, అది కూడా ఒంగోలు జాతి ఆవులు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎడ్ల బల ప్రదర్శనలో విజేతలకి ఫస్ట్ ప్రైజ్గా ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ ఇవ్వాలని చెప్పి నిర్వాహకులు నిర్ణయించారు. అందరికీ దాదాపు పోటీలో పాల్గొన్న అందరూ కూడా ఏదో బహుమతి వచ్చే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా వ్యవసాయ వైజ్ఞానిక ప్రదర్శనలు కూడా ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్ స్టాల్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, అదేవిధంగా రకరకాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా ఇక్కడ నిర్వహించబోతూ ఉన్నారు. వీటన్నిటిని కూడా మరి ప్రతిరోజు విరివిగా పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమాల్ని ఎంజాయ్ చేసి తిలకించాలని చెప్పి సందర్భంగా కోరుతూ, అదేవిధంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మార్కెట్ యార్డ్లో ఎడ్ల పోటీల ఏర్పాట్లను పరిశీలించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని ఆర్టీఓ రాఘవరావు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వవద్దని, ఒకవేళ మైనర్లు తమ తనిఖీలలో దొరికితే భారీగా ఫైన్లు విధించడంతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని, కాబట్టి తల్లిదండ్రులు వాహనాలను పిల్లలకు ఇవ్వద్దని విజ్ఞప్తి చేశారు. ఈరోజు తెలియచేయడం ఏంటంటే, మన తెనాలి ఏరియా పరిధిలో, మన ఆర్టీఏ పరిధిలో తెనాలి, కొల్లిపర, చేబ్రోలు, పొన్నూరు, కాకుమాన 5 మండలాలు వస్తాయి. ఈ 5 మండలాల పరిధిలో ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయినాయి. 10th కూడా 2-3 రోజుల్లో అయిపోతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులకి మరి విద్యార్థులకి విజ్ఞప్తి ఏంటంటే, ఈ సెలవులు వచ్చినాయి కాబట్టి వేసవకాలం సెలవుల్లో పిల్లలు డ్రైవింగ్ నేర్చుకుంటారు. డ్రైవింగ్ బళ్ళు తీసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తుంటారు. కొంతమంది ట్రిపుల్ రైడింగ్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మైనర్ పిల్లలకి బళ్ళు ఇవ్వకూడదు పేరెంట్స్. ఒకవేళ మైనర్ గనక మాకు డ్రైవ్ చేస్తూ పట్టుబడితే అతని వయసు అది కనుక్కొని మనం కేసు బుక్ చేయడం జరుగుతుంది. మైనర్ డ్రైవ్ చేసినందుకు 5,000 ఫైను, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు 5,000, మొత్తం 10,000 ఫైన్ ఉంటుంది. అది కాక ఇన్సూరెన్స్ 2,000, పొల్యూషన్ 1,500, హెల్మెట్ 1000, మొత్తం 14,500. అంటే 18 అబోవ్ వాళ్ళు కనుక దొరికితే 5,000 ఫైన్ లైసెన్స్కి, మైనర్ దొరికితే ఇంకో 5,000 ఎక్స్ట్రా, 10,000, ఇన్సూరెన్స్ 2,000, పొల్యూషన్ 1,500, హెల్మెట్ 1000, మొత్తం 14,500. కొంతమంది పిల్లలు ఆ మైనర్ వాళ్ళే ముగ్గురు ఎక్కుతుంది తిరుగుతున్నారు. ముగ్గురు అంటే 14,500 ప్లస్ ట్రిపుల్ రైడింగ్ ఇంకో 1,000 రూపాయలు, 14,500. ఈ ఫైన్ వేసి ఇమీడియట్గా ఆ బండిని నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేసి ప్రాసిక్యూషన్ పెట్టడం జరుగుతుంది. ప్రాసిక్యూషన్ కనుక పెడితే అది కోర్టుకు పెట్టాలి. ఆ ఏరియా పోలీస్ స్టేషన్ వాళ్ళు ఫర్దర్గా బండి రిలీజ్ చేయకుండా కోర్టుకు పెడతారు. కోర్టు వారు, జడ్జి గారు మరి 100 రూపాయల నుంచి 25,000 ఫైన్ వేయొచ్చు, లేకపోతే 1 రోజు నుంచి 90 రోజులు జైలు శిక్ష విధించవచ్చు. అది ఆ ఫైను 100 రూపాయల నుంచి 25,000 రూపాయలు ఫైన్ వేయవచ్చు. ఈ మధ్యలో ఎంతైనా వేయవచ్చు. అలాగే 1 రోజు నుంచి 90 రోజులు జైలు శిక్ష విధించవచ్చు. అది ఈ 2 జైలు శిక్ష ఒకవేళ పట్టుబడిన ఆ మైనర్కి వేయవచ్చు, లేకపోతే తల్లిదండ్రులకు కూడా వేయవచ్చు, తండ్రికి కూడా వేయవచ్చు, అంటే ఇద్దరికి వేయవచ్చు. అది అంతా జడ్జి గారి ప్రాసిక్యూషన్ డిస్క్రిప్షన్ బట్టి ఉంటుంది. రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. మార్చి 31వ తేదీలోపు రేషన్ కార్డుదారులు అందరూ ఈకేవైసీ చేయించుకోవాలని, దీనికి రేషన్ డీలర్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెనాలి మండలంలో రైస్ కార్డు లబ్ధిదారులందరూ వారికి సంబంధించిన ఈకేవైసీని సంబంధిత రేషన్ డీలర్ దగ్గర కానీ, అట్లాగే విఆర్ఓ దగ్గర గ్రామ సచివాలయంలో కానీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. మనకి తెనాలిలో
సుమారుగా 6,876 రైస్ కార్డ్స్ ఉన్నాయి. అట్లాగే 1,82,479 యూనిట్స్ ఉన్నాయి. వీటిల్లో మనకి ఇప్పటికే ఈకేవైసీ 1,68,094 వరకు ఈకేవైసీ కంప్లీట్ అయింది. సుమారుగా 14,385 మందికి ఇంకా ఈకేవైసీ చేయించాల్సింది ఉంది. దీనికి సంబంధించి నిన్నే మన పౌర సరఫరాల శాఖ నుంచి ఈకేవైసీని ఈ నెల 31వ తారీఖు లోపు కంప్లీట్ చేయించాలి అనే ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా మనం డీలర్లందరికీ కూడా విజ్ఞప్తి చేశాం. ఖచ్చితంగా ఈ కాలంలో 31 వరకు ఎఫ్పి షాప్ దగ్గర అందుబాటులో ఉండాలని విఆర్ఓలకు కూడా ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. కార్డుదారు ఏ షాప్కి సంబంధించిన వ్యక్తి అయినా ఏ షాప్లో అయినా ఈకేవైసీ చేయించుకోవచ్చు. అలాగే ఏ విఆర్ఓ దగ్గర అయినా ఈకేవైసీ చేయించుకోవచ్చు. కాకపోతే ఈకేవైసీ చేయించుకోవడం అనేది ప్రధానం. ఖచ్చితంగా దయచేసి కార్డుదారులందరూ కూడా ఈకేవైసీ 31 లోపు కంప్లీట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే డైరెక్ట్గా తహసీల్దార్ని సంప్రదించవచ్చు. ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడుతున్న డిగ్రీ కళాశాలలో స్టూడెంట్స్ ఫెస్టా 2025ను రెండవ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిఇఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఫలితాలలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న మా విద్యార్థుల మానసికోల్లాసం మరియు మనోవిజ్ఞానం కోసం విద్యార్థులకు క్రికెట్, కబడ్డీ, రంగోలీ, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్స్ వంటి కార్యక్రమాలతో విద్యార్థులలో మానసికోల్లాసం పెంచాలని ఇలాంటి ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. విద్యార్థులందరూ డిగ్రీ కోర్సు పూర్తి చేసుకుని ఉద్యోగాలలో స్థిరపడాలనే మా కృషికి నిదర్శనం మా విజయాలే అని ఆయన తెలిపారు. స్టడీస్ విషయంలో మాత్రం ఎటువంటి లోపాలు అనేది లేదు. అలాగే మీరు ఎంతమంది పేరెంట్స్ రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారో మరి మీకు ఐడియా ఉంటుంది. కొంతమందికి ఇంటికి వెళ్ళగానే మనలోనే రాక్షసత్వం బయటకు వస్తూ ఉంటుంది. ఫస్ట్ వన్, డిసిప్లైన్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్. డిసిప్లైన్ మీన్స్ ఫస్ట్ రెస్పెక్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎంతమంది నీకు నువ్వు గౌరవించుకుంటున్నావు, నేను సొసైటీలో ఈ స్టేజ్లో ఉండాలి, ఇలా ఉండాలి అనేది నీకు ఐడియా ఉంటుంది. ఎలా ఉండాలి అనేది నువ్వు నిర్ణయం తీసుకుని దాన్ని పద్ధతి బట్టి మంచి భవిష్యత్తు ఎన్నుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 30,000 శాలరీస్ ఉండి 1 lakh శాలరీ, 1.5 lakh శాలరీ, ఎక్కువ దేనికి కాంపిటీషన్ ఉంటుంది? దేనికి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది? 1.5 lakh ఉండదు. 30,000 ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే మనం 1.5 lakh మనం ప్రయత్నం చేస్తాం. అక్కడ లేకపోయేదానికి 1 lakh వేయడం చూస్తూ ఉంటారు. అక్కడ ఎవరో ఓన్లీ ఫ్యూ మెంబర్స్ మాత్రమే ఆ కాంపిటీషన్లో నిలబడతారు. అందరూ వచ్చి ఆ 30,000 శాలరీస్లోనే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా సరే గోల్ అనేది టార్గెట్, మంచి టార్గెట్ పెట్టుకుని రీచ్ అయ్యే మార్గం చూసుకోవాలి. ఈ సందర్భంగా సిఇఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు, ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎం లాజర్ బాబు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ ఎస్ శివనారాయణ, కె కృష్ణారెడ్డి, స్కూల్స్ డీన్ వాసిరెడ్డి కిషోర్ మరియు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ అకాడమిక్ ఇయర్లో సాధించినటువంటి అకాడమిక్ రిజల్ట్ కానీ మరి యూనివర్సిటీలోనే 99%తో ఉత్తమమైనటువంటి మరి ఫలితాలు సాధించి ముందంజలో ఉందని చెప్పడానికి గర్విస్తున్నాను. అదేవిధంగా ప్లేస్మెంట్స్ పాయింట్లో కూడా మరి ఈ రోజున సుమారుగా 30 కంపెనీస్ కాలేజీ వాళ్ళు ఈ యొక్క మేనేజ్మెంట్ వారు ఈ అకాడమిక్ ఇయర్ తీసుకొచ్చి మరి 95% మనకు ఉన్నటువంటి 5 years 10th అవుట్గోయింగ్ పిల్లలందరిలో కూడా 95% ఉద్యోగాలు సాధించారని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. దీనికి సహకరించినటువంటి మేనేజ్మెంట్కి, అదేవిధంగా మా ఫ్యాకల్టీ అందరికీ, మేము ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ మరి బాగున్నటువంటి మీ అందరికి కూడా అది ప్రిన్సిపల్గా మంచి డిసిప్లైన్లో ఉన్నారు. అంతేకాదు మరి దైవికమైనటువంటి విషయాలలో కూడా ఆయన మంచి విధేయత కలిగినటువంటి వారు కాబట్టి
మీ అందరినీ కూడా ఒక మంచిగా మరి రీతిగా తీర్చిదిద్దడం అనేది చాలా గొప్ప విశేషం. మరి మా బాబు కాలేజీలో చదువుతున్నప్పుడు డిగ్రీలో జాయిన్ చేయడానికి మేము సాహసించాము. కానీ ఏంటంటే చుట్టుపక్కల వినేటువంటి వార్తలు ఏంటంటే ఏసన్ కాలేజీ ఎప్పటి నుంచే ఉంది, ఫలానా కాలేజీ ఎప్పటి నుంచే ఉంది, అక్కడికి ఎన్నో కంపెనీస్ వస్తాయి, ప్లేస్మెంట్స్ ఇస్తారు, ఇక్కడ కొత్తగా జాయిన్ చేశారు, ఇక్కడ ఏముంటుందని మమ్మల్ని చాలా నిరుత్సాహపరిచిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి సార్ చెప్పినటువంటి మాట మాకు ప్రారంభంలో మాది బాధ్యత అని చెప్పారు. ఆ బాధ్యతను వారు సంపూర్ణంగా సవినయంగా నెరవేర్చినందుకు వారిని చాలా అభినందిస్తూ ఉన్నాం. ఇప్పుడు చిన్న విరామం.